ఫ్రెండ్స్ టెక్నోస్ 1941 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 7, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు అనుకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఒక స్పెషల్ డే, వరల్డ్ హెల్త్ డే అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని. హెల్త్కి కూడా ఒక రోజు అయితే కేటాయించారు. ఒక రోజు మనం హెల్తీగా ఉంటే సరిపోదు అనమాట. సో హెల్తీగా ఉండాలంటే మనం రోజు కొన్ని కార్యక్రమాలు పాటించాల్సి ఉంటుంది. వ్యాయామం లాంటివి అనమాట, ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జిమ్ములు ఇట్లాంటి ఫీజులు ఇవన్నీ కట్టే సిచ్యువేషన్ లేకపోతే ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే జస్ట్ కొద్దిగా వాకింగ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీరు ఏది తింటున్నారో దాన్ని కొద్దిగా తగ్గించి తినండి, తక్కువ తినండి. తక్కువ తింటే ఫస్ట్ ఒక వారం రోజులు ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు కొద్దిగా ఓర్చుకున్నారు అనుకోండి, తర్వాత మీకు అలవాటు అయిపోయింది మీ బాడీకి. ఓవర్ ఈటింగ్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. సో దానివల్ల మీకు అన్ని రోగాలు దానివల్లే వస్తాయి. మీకు ఆల్కహాల్, స్మోకింగ్ వీటికన్నా ఓవర్ ఈటింగ్ అనేది, టేస్ట్ కోసం తినడం అనేది చాలా పెద్ద హ్యాబిట్. అది తగ్గించుకోండి, కొద్దిగా హెల్తీగా ఉంటాం. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి ఈవీ లీక్స్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. మోటరోలా రేజర్ 60 అల్ట్రా, అది వీళ్ళ ఫ్లిప్ ఫోన్ ఉంటుంది కదా, టాప్ ఎండ్ ఫోన్. ఇది 88 ప్రాసెసర్ రాబోతున్నట్టు కూడా టీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏఐ ఫీచర్స్తో కూడా రాబోతుంది. సో ఇవి టీజ్ చేస్తూ ఒక టీజర్ అయితే రిలీజ్ చేశాడు. ఇది తొందరలోనే తీసుకొని రావచ్చు. ఫస్ట్ హాఫ్లోనే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు రేజర్ 60 అల్ట్రా అని. నెక్స్ట్ మనకి సిఎంఎఫ్ ఫోన్ 2 ఏప్రిల్ 28వ తారీఖు లాంచ్ అవబోతుంది. అఫీషియల్గా వీళ్ళు డేట్ అనౌన్స్ చేస్తారు. 28వ తారీఖు మనం ఈ ఫోన్ అయితే చూడొచ్చు. కాకపోతే 2 రావట్ల, ప్రో తీసుకొని వస్తున్నారు. సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో అంట, పేరు ప్రో అని పెట్టారు. ఇది మీకు డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో రావచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అన్నట్లు బోల్ట్లు అయితే ఉంటాయి. దీంతోపాటు 2A సిరీస్లో ఒక 3 బడ్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇగో టీచ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం 4 ప్రొడక్ట్స్ వీళ్ళు ఏప్రిల్ 28వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు ఒప్పో వన్ప్లస్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అలర్ట్ స్లైడ్ ఉందో, వన్ప్లస్ ఫోన్స్ అలర్ట్ స్లైడ్ చాలా మందికి నచ్చుతుంది. దాన్ని తీసేస్తున్నారు. దాన్ని తీసేసి మ్యాజిక్ క్యూబ్ కీ అని చెప్పేసి ఒకటి తీసుకొని వస్తున్నారు. సో దానిలో చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. మీరు దాన్ని సైలెంట్లో పెట్టుకోవాలనుకుంటే ఫోన్ సైలెంట్ రింగ్కి మార్చుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే తీయొచ్చు, లేదా ఏమైనా ఫ్లాష్ లైట్ వేయాలని వేయచ్చు, కెమెరా కోసం యూజ్ చేయొచ్చు. ఇట్లా చాలా ఫంక్షన్స్ అయితే దీనికైతే యాడ్ చేయబోతున్నారు. అండ్ ఇది ఐఫోన్ యాక్షన్ బటన్ లాగా. ఐఫోన్ యాక్షన్ బటన్ ఉన్నా కానీ మనం ఓన్లీ దాన్ని సైలెంట్ రింగ్ కానీ లేకపోతే ఒక ఫంక్షన్ మాత్రమే దాన్ని చేయగలం. దానికి మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే ఉండవు. సో దీనికైతే మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. మీరు రింగ్ డిఫాల్ట్గా ఉంటుంది, మీరు ఇంకొక ఫంక్షన్ కూడా దానికి యాడ్ చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఇది ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు. ఒప్పో ఫస్ట్ తీసుకొని వస్తుంది, దీని తర్వాత వన్ప్లస్ ఫోన్స్లో కూడా చూస్తాం. నెక్స్ట్ మనకి శాంసంగ్ అండ్ షామీ వాళ్ళు ఓన్ చిప్స్ తయారు చేయడానికి అయితే చూస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ S26 సిరీస్లో శాంసంగ్ వాళ్ళు ఓన్ చిప్ తీసుకొస్తారు. ఎగ్జినోస్ కాదు, స్నాప్డ్రాగన్, క్వాల్కామ్ నుంచి కాదు, వీళ్ళు ఓన్గా కూడా తయారు చేస్తారన్న రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ షామీ కూడా వాళ్ళకు కొత్త ప్రాసెసర్ తయారు చేయబోతున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు మీడియాటెక్ కానీ క్వాల్కామ్ కానీ ఏఐ ఫీచర్స్ యాడ్ చేసేసి చిప్స్ ప్రైస్ పెంచేస్తున్నారు. వాళ్ళు ఓవరాల్గా కాస్ట్ పెరిగిపోతుంది కదా. సో దానివల్ల వీళ్ళు ఓన్గా తయారు చేసుకుంటే కాస్ట్ కొద్దిగా తగ్గించవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక రీజన్ ఏంటంటే బెటర్గా ఆప్టిమైజేషన్ చేయొచ్చు. వీళ్ళే తయారు చేస్తే ప్రాసెసర్ ఇంకా ఆప్టిమైజేషన్ ఇంకా బెటర్గా అయితే చేయొచ్చు. సో ఈ రెండు మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఓన్ ప్రాసెసర్స్ తయారు చేయడానికి అయితే చూస్తున్నారు. మరి చూడాలి ఫస్ట్ ఏ ఫోన్ వస్తాయో ఈ ప్రాసెసర్లో. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే శాండిస్క్ 128GB పెన్ డ్రైవ్, USB 2 పెన్ డ్రైవ్. ఇది తక్కువ రేట్కి వస్తుంది. ఎటువంటి బ్యాంక్ ఆఫ్లో డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. 666కి వస్తుంది, 666 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 128GB పెన్ డ్రైవ్ కోసం చూస్తుంటే డీల్ చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆల్కాటెల్, ఈ బ్రాండ్ ఎంతమంది గుర్తుంది? పాతకాలంలో మనకి మొబైల్స్ అయితే కనిపించేవి ఇవి. అండ్ దీంతోపాటు ఏసర్, ఈ రెండు బ్రాండ్స్ ఇండియాలో మళ్ళీ ఎంట్రీ అవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. సో ఆల్కాటెల్ కూడా టీచ్ చేస్తుంది. కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తారు వీళ్ళు, ఎర్రర్ అని చెప్పేసి కొన్ని రిలీజ్ చేశారు. వీళ్ళ బ్రాండ్లో కూడా కొన్ని ఫోన్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఏసర్ అయితే ఎప్పటి నుంచో టీచ్ చేస్తుంది. March 25th నుంచి పోస్టర్స్ రిలీజ్ చేస్తుంది. కమింగ్ సూన్ అని చెప్పేసి మళ్ళీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంటర్ అవ్వబోతున్నట్టు చెప్తున్నారు. ఏఐని కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇవి చూడాలి మరి ఏ ఫోన్ తీసుకొస్తారు ఏసర్ వాళ్ళు. ఏసర్ అయితే చాలా తొందరగా తీసుకొని వస్తుంది. మోస్ట్లీ 1-2 monthsలో మనం ఏసర్ నుంచి ఫోన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఆఫ్ రోడింగ్కి వెళ్ళాలంటే మీరు అడ్వెంచర్ బైక్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కావాసాకి వాళ్ళు 2050 అనమాట, ప్రాజెక్ట్ 2050, 2050 సంవత్సరంలో వీళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ ఇదనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది వీళ్ళ బైక్. చూడడానికి బైక్లా లేదు కదా, ఒక జంతువులాగా ఉంది ఇది. సో లైక్ మనకి ఇది ఆఫ్ రోడింగ్, మనం ఏదైనా ఇప్పుడు ఒక నక్కు ఉంది, లేకపోతే ఒక చిరుతపూలు ఉంది, ఇట్లాంటివి ఎలా వెళ్తాయి, ఎక్కడికైనా వెళ్ళగలవు. కొండలు ఎక్కగలవు, గుట్టలు ఎక్కగలవు, జంపింగ్లు చేయగలవు, ఏవైనా చేయగలవు. అదే మన బైక్ అయితే కొద్దిగా కష్టం, అడ్వెంచర్ బైక్ ఇవన్నీ చేయడం. సో అందుకే వీళ్ళు ఈ కాన్సెప్ట్ అయితే ఆలోచించారన్నమాట. ఒక జంతువులాగా ఇది కనిపిస్తూ ఉంటుంది, ఒక సీట్ ఉంటుంది, మనం కూర్చోవచ్చు. అండ్ దీనికి ఇంజన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ పవర్ మీద రన్ అవ్వదు, హైడ్రోజన్ ఫ్యూయల్ మీద రన్ అవుతుంది. హైడ్రోజన్ ఇంజన్ దీనిలో అయితే ఉంటుంది. అండ్ నార్మల్గా ఇది నడుస్తుంది, మీరు పరిగెత్తమంటే పరిగెడుతుంది. కానీ మీ మూమెంట్స్ అనమాట, అంటే మీరు దాని మీద కూర్చొని మీ బాడీ మూమెంట్స్ అట్లా ఇప్పుడు ఇట్లా రైట్ కొంగారు అనుకోండి,
ఇట్లా రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది. అండ్ మీరు పైకి లేసి ఇట్లా నించున్నారు అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళడం, ఇట్లా మీ బాడీ మూమెంట్స్ బట్టి అది వెళ్తూ ఉంటుంది. అండ్ దీన్ని ఇంకా మీకు నైట్ టైంలో ఇది ప్రొజెక్షన్ కూడా ఇస్తుంది. మీకు మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ ఇక్కడ చూడొచ్చు యారోస్ రూపంలో ప్రొజెక్షన్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇట్లా ఒక కాన్సెప్ట్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తారు కావాసాకి వాళ్ళు. ఇది కానీ వీళ్ళు తీసుకురాగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఇప్పుడల్లా అయ్యే పని అయితే కాదు, వాళ్ళు అందుకే చెప్పింది 2050 అని చెప్పేసి ఇయర్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే వర్మ అడుగుతున్నారు, సమ్మర్ వచ్చేసింది, మొబైల్ హీట్ ఎక్కువ అవ్వడం కామన్, ఐఎమ్ యూజింగ్ 14 Pro, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కదా, చాలా హీట్ అవుతుంది, ఏమైనా టిప్ ఇస్తారా కొంచెం. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను నేను. ఐపీఎల్ అడవుల్లో అప్పుడు పట్టించుకోలేదు, అప్పుడే స్టార్ట్ అవుతుంది ఐపీఎల్, అందరూ అడవుల్లో ఉన్నారు. ఒకవేళ మీకు టైం ఉంటే ఈ ఒకసారి వీడియోని చెక్ చేయండి. దీని లింక్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియోలో. సమ్మర్లో మీరు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి మొబైల్ యూస్ చేసేటప్పుడు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే దానిలో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో ఇప్పుడు బాగా ప్రపంచం అంతా గందరగోళం అయిపోయింది. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ అయితే విధించాడు. లాస్ట్ న్యూస్లో కూడా చెప్పాను మీకు. ఈరోజు మార్కెట్స్ చూసుకుని చాలా వరకు పడిపోయినాయి, అన్ని క్రాష్ అయిపోతున్నాయి మొత్తం మార్కెట్స్ అన్ని. గ్లోబల్ మార్కెట్ అంతా దెబ్బతినింది అనమాట ఒక డిసిషన్ వల్ల. ఇప్పుడు ఏదైతే ఈ డిసిషన్ వాళ్ళు తీసుకున్నారో దానివల్ల ఐఫోన్ కాస్ట్ అమెరికాలో చాలా పెరగబోతుంది. ఎందుకంటే ఐఫోన్ ఇక్కడ తయారవుతుంటాయి, చైనా కానీ, వియత్నాం కానీ, లేకపోతే ఇండియా కానీ ఇక్కడ అసెంబ్లీ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు టారిఫ్స్ విధించారు కాబట్టి ఐఫోన్ కాస్ట్ పెరగబోతుంది. ఇప్పుడు అంచనా ప్రకారం చూసుకుంటే 1 TB ఐఫోన్ 16 Pro Max ప్రజెంట్ అక్కడ $1,599 ఉంటాయి. ఇప్పుడు టారిఫ్స్ పెరగడం వల్ల ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి $2,300 వరకు వెళ్తుంది. అదే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $1,37,000 ఉండేది, $1,97,000 వెళ్ళిపోతుంది. $60,000 ప్రైస్ అయితే పెరుగుతుంది. అండ్ ఇది ఇండియాకి ప్లస్ పాయింట్, ఎందుకంటే చెప్పాక చైనాలో ఇంకా ఎక్స్పోర్ట్స్ టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాతో కంపేర్ చేస్తే. ఇండియాలో కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇండియాలో మనకి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరగవచ్చు. సో ఈ టారిఫ్స్ వల్ల ఇండియాకి లాభం ఉంటుంది ఫ్యూచర్ లాంగ్ రన్లో చూసుకుంటే. మొత్తం చాలా కంపెనీస్ ఇక్కడ వాళ్ళ ప్రొడక్షన్ తయారు చేసి అమెరికాకి మోస్ట్లీ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ఇప్పుడు వియత్నాం, చైనా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. మాకు టిక్టాక్ అమెరికాలో డీల్ కుదరలేదు. ఆయన చెప్పాడు, ట్రంప్ ఒక డెడ్ లైన్ కూడా పెట్టాడు, డెడ్ లైన్ కూడా దాటిపోయింది. కాకపోతే కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఈ టారిఫ్ సీట్ మీద అవన్నీ అవ్వలేకపోయినాయి అని చెప్తున్నాడు. ప్రజెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. టిక్టాక్ని మేము వదులుకోదలుచుకోలేదు, టిక్టాక్ ఉండాలి. కాకపోతే 50% స్టేక్ అయితే మాత్రం అమెరికా కంపెనీకి, ఏదో కంపెనీకి అయితే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ పెట్టిన ఒప్పందం అయితే. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 75 రోజులు అయితే పొడిగించారు. 19th June ఇది లాస్ట్ డేట్ అనమాట. 19th June లోపు 50% టిక్టాక్ స్టేక్ని ఎవరో ఒకరు కొనుక్కోవాలి. అమెరికాలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీస్ చాలా వరకు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాయి. ఈవెన్ అమెజాన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి చూడాలి ఎవరితో వీళ్ళు డీల్ కుదుర్చుకుంటారు టిక్టాక్ వాళ్ళు. సో వీళ్ళు అనుకున్న ప్రైస్కి ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మనకి ChatGPT ఇప్పుడు ఆధార్ కార్డు కూడా క్రియేట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఆర్యభట్ట ఆధార్ కార్డు క్రియేట్ చేసింది. అండ్ దాంతోపాటు శామ్ ఆల్ట్మాన్, ఇలాన్ మస్క్, ఇట్లా ఎవరి ఆధార్ కార్డు అయినా క్రియేట్ చేస్తుంది. జస్ట్ అది ఏమడుగుతుంది అంటే, మనం అడిగినప్పుడు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆధార్ కార్డులో పేరు ఏమి ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఉండాలి, ఫోటో అన్నీ అడుగుతుంది. మీరైతే డీటెయిల్స్ దానికి ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతో అది ఆధార్ కార్డు అయితే క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇట్లా ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ AI చాట్ బాట్స్ వల్ల ఎంత లాభం ఉందో అంతకన్నా నష్టం ఎక్కువ కనిపిస్తాం. నెక్స్ట్ మనకి బెంగళూరులో జరిగింది సంఘటన. బెంగళూరులో ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక చెయ్యి డ్యామేజ్ అయింది, కట్టుకున్నాడు. అయినా కానీ బైక్ మీద వెళ్తూ ఫోన్ని హోల్డర్లో పెట్టుకుని, ఫోన్ హోల్డర్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, IPL మ్యాచ్ చూస్తూ వెళ్తున్నాడు బెంగళూరు రోడ్స్ మీద. సో ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊరుకోరు కదా, ఫోటోలు తీసి పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టేసరికి పోలీసులు అతన్ని ట్రేస్ అవుట్ చేశారు. పట్టుకొని $1,500 ఫైన్ కూడా విధించారు. సో ఇట్లాంటి పనులు చేయకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీద ఫోకస్ చేయండి. ఇట్లాంటి వీడియోలు చూడడం, సినిమాలు చూడడం, క్రికెట్ చూడడం, ఇట్లాంటివి చేయడం వల్ల మీకు ఇబ్బంది, ఎవరైతే అందరూ రోడ్డు మీద వెళ్తుంటారో వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి పనులు చేయకండి. నెక్స్ట్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఒక వ్యక్తి తన భార్య నగలు తాకట్టు పెట్టి ఒక కార్ని డిజైన్ చేస్తాడు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కారు, బెడ్ కార్ ఇది. ఈ కారు రోడ్ల మీద తిప్పుతున్నాడు, బెంగాల్ రోడ్ల మీద. అండ్ దాని మీద ఫీట్లు చేస్తున్నాడు, షారుఖ్ ఖాన్ స్టిల్స్ ఇవ్వడం ఇట్లాంటివి అయితే చేస్తూ ఉన్నాడు. అండ్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. పోలీసుల దృష్టికి అయితే తేలింది, బండి నుంచి సీజ్ చేసి పడేస్తారు. ఎట్లా పడితే అట్లా మనం మోడిఫికేషన్ చేసుకుని రోడ్ల మీద నడిపితే దానికి మన రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి ఉండవు కదా, కాబట్టి అవి ఇల్లీగల్ అయిపోతాయి అన్నమాట. సో వాటిని పోలీసులు సీజ్ చేసేయచ్చు, దీన్ని అయితే సీజ్ చేసి పడేశారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే. వీకెండ్ మన ఛానల్లో వచ్చిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి చెక్ చేయండి. అభిరామ్ కూడా ఇంట్రొడక్షన్ అయింది, మా చిన్న కొడుకుది. ఇక్కడ వీడియో అయితే చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ ఒక అప్రోడ్ సెలవు. బాయ్.